హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మైక్రోస్కోప్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూద్దాం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ మైక్రోస్కోప్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటే చూడండి ఈ వీడియోని, తప్పకుండా మీకు యూజ్ అవుద్ది. చూద్దాం. మైక్రోస్కోప్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. పార్సల్ వచ్చింది. ఇది మనం ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నామండి. రామ్ రాజ్ టూల్స్ అని మంచి వెబ్సైటు, ట్రస్టెడ్, ప్రైస్ కూడా కొంచెం మనకు అనుకూలంగానే ఉంటుంది. చూద్దాం ఏమేమి ఇచ్చాడు దాని లోపల, ఏ కంపెనీ అని. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు చూపించడం జరుగుతుంది. RF4 అనే మైక్రోస్కోపు. కలర్ కూడా బాగుందండి. ఇది చూద్దాం ఏమేమి ఇచ్చాడు దీనిలో. మాన్యువల్ ఇది. దీనిలో ఎలా సెట్ చేయాలా, ఏంది ఆప్షన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. దీనిలో ఇది వచ్చేసి LED లైటు మైక్రోస్కోప్కి. ఈ మొత్తం సెట్టింగ్ అంతా చూద్దాం. దీనిలో ప్రజెంట్ ఏమేమి ఇచ్చాడు చూద్దాం. ఎన్వలప్లో ఒక కీ చైను, దాని గురించి మాన్యువల్ దాంట్లో కూడా ఉంది కొంచెం, అది కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి స్టాండ్ అండి, RF4 మైక్రోస్కోప్ స్టాండు. ఇది కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది అది. ఇది వచ్చేసి ఐ లబ్బర్స్ అండి, మనకు మైక్రోస్కోప్ మీద వచ్చే ఐ లబ్బర్స్. ఇదైతే కొంచెం డిఫరెంట్ షేప్లో ఇచ్చాడండి. ఇది వచ్చేసి లెన్స్ 0.7x లెన్స్ అండి. ఇది మనకు వీళ్ళు మైక్రోస్కోప్ ఇచ్చేటప్పుడే అడిగారండి, 0.5 కావాలా 0.7 కావాలా అంటే నాకు 0.7 కావాలని చెప్పాను. దానికోసం ఇది పంపించారు. ఇది వచ్చేసి మైక్రోస్కోప్ స్టాండ్ మీద పెట్టుకునే ఐరన్ అండి. ఇదైతే కొంచెం హైట్ ఇచ్చుంటే బాగుండేది, కొంచెం లో ఇచ్చాడు. అయినా కూడా మనకు బ్లోయరు చేయడానికైతే సరిపోయింది హైటు. ఈ ప్యాకింగ్ మాత్రం బాగా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇటుపక్క థర్మోకోల్ పెట్టి, 2 సైడ్స్ థర్మోకోల్ పెట్టి, లోపల వచ్చేసి లెన్స్ మైక్రోస్కోప్ ఉంటుంది కదా, దీనికోసం వీళ్ళు బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు. చూద్దాం, ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమేమి ఇచ్చాడు, ఎలా మొత్తం సెట్టింగ్ చేయాలా ఈ వీడియోలో చూద్దామండి. చూడండి దీంట్లో మైక్రోస్కోపు దానికి సంబంధించిన స్టాండు మొత్తం ఇచ్చినాడు. ఇది వచ్చేసి అది మైక్రోస్కోప్ పెట్టే ఒక స్టాండ్ అండి. దీన్ని ఫిట్ చేసి దీనిలో ఇది మెయిన్ మనకు. దీనిలో లెన్సు అన్నీ ఇచ్చి ఉంటాడు. దీని ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగా చేశాడు, బాగా మొత్తం సెట్టింగ్ చేసినాడండి. RF4 అనే పేరుతో కలర్ఫుల్గా ఉంది మైక్రోస్కోపు. దీంట్లో ఏమేమి ఇచ్చాడు చూద్దామండి. ఇంకా చూడండి, ఇది లెన్స్కి క్యాప్ ఇచ్చేసి ఉన్నాడు డస్ట్ పోకుండా. ఇక్కడ చూడండి మనకు ఇది వచ్చేసి కెమెరా లెన్స్ అండి. కెమెరా పెట్టుకొని మనం వీడియోస్ ఏమైనా చూసుకోవడానికి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనం వర్క్ అయిపోయిన తర్వాత మైక్రోస్కోపు డస్ట్ ఏం పడకుండా పైన కవరు ఇచ్చాడండి. ఇది వచ్చేసి కెమెరా ఉంటుంది కదా, కదలకుండా ఫిట్టింగ్ చేయడానికి అది ఎల్ కీ అనేది ఒకటి ఇస్తాడు. ఈ ఎల్ కీని యూజ్ చేసి మనం ఆ కెమెరాని ఫిట్ చేసి అది అటు ఇటు కదలకుండా పెట్టవచ్చండి. దీన్ని
చూద్దాం మనం ఇప్పుడు మైక్రోస్కోపు ఎలా ఫిట్ చేయాలా అనేది మొత్తం చూద్దామండి. ఇవి వచ్చేసి మైక్రోస్కోప్ మీద ఐ లెన్స్ చూడండి, ఇలాగ ఇచ్చాడండి, సపరేట్గా ఇచ్చాడు. దీంట్లో వచ్చేసి మనకు ఓల్డ్ మైక్రోస్కోప్లో అయితే దాంట్లోనే ఫిట్టింగ్ వచ్చేది, దీంట్లో అయితే సపరేట్గా 2 ఐ లెన్స్ అయితే సపరేట్గా ఇచ్చాడు ప్యాకింగ్లోనే. చూడండి, ఈ విధంగా అయితే మనం స్టాండ్ని కింద పెట్టి పైన ఐరన్ రాడ్ని ఈ విధంగా ఫిట్ చేయాలా. ఈ ప్రాసెస్లో చూడండి మొత్తం నీట్గా చూపిస్తాను ఎలా చేయాలా, ఎలా అనేది మైక్రోస్కోప్ని ఎలా ఫిట్ చేసుకోవాలా అనేది. తర్వాత మైక్రోస్కోప్ పెట్టడానికి ఇది ఒక స్టాండ్ ఉంటుంది, దీనికి వెనకాల పక్క ఒక నాబ్ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకొని ఐరన్లో ఫిట్ చేసుకోవాలండి. మనకి ఎంత హైట్ కావాలా, ఎంత డౌన్ కావాలా అనేది ఇక్కడి నుంచి మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, బాగా టైట్గా ఫిట్ చేశాను. ఇక్కడ చూడండి ఒక స్క్రూ ఉంది, దాన్ని లూజ్ చేశాను, ఎందుకంటే ఈ మైక్రోస్కోప్ మెయిన్ ఉంది కదా ఇది పెట్టడానికి. దీంట్లో వచ్చేసి మైక్రోస్కోప్కి కింద లెన్స్ పెట్టాలా, మనకు పైన ఒక ఐ లెన్స్ వస్తాయి కదా అవి పెట్టాలండి. అవి తీసుకుంటున్నాను. ఐ లెన్స్ మొత్తం ప్యాకింగ్ ఇచ్చాయండి. ఓన్లీ ఇది బాక్స్లో తీసి పైన మైక్రోస్కోప్కి ఓపెన్ చేసి పెట్టేయడమే, దానికి ఫిట్టింగ్ ఏమి ఉండదు. చూడండి నేను ఈ విధంగా ఫిట్ చేస్తాను చూడండి. నేను ఫస్ట్ ఈ విధంగా లూజ్ అవుద్దని ఓపెన్ చేశాను, ఇది ఓపెన్ చేస్తే మొత్తం లూజ్ అయిపోతూ ఉంది, అందుకని ఇట్లా కాదని నేను కూడా కొత్తగా తీసుకుంది. ఇది నాకు కూడా అంత ఐడియా లేదు దీని గురించి. చూడండి, క్యాప్ ఊరికనే అలా తీసేస్తే వచ్చేసింది పైన నుంచి. ఈ 2 క్యాప్లు తీసేసి ఈ లెన్స్ని ఇట్లా ఈ విధంగా లోపలికి ఇట్లా ఫిట్ చేసేయాలి అంతే. అది మనం ఎందుకు ఇది ఇచ్చారంటే మనం డస్ట్ ఏమైనా పడినప్పుడు మన లెన్స్ క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా ఇచ్చారంటే సింపుల్గా తీసుకొని లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని. అయితే మనకు ఇక్కడ ఇవి మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం కొంచెం తిరిగిపోతున్నాయండి, అది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ ఈ మైక్రోస్కోప్ తెప్పించి కూడా కొన్ని రోజులు అయిపోయింది, మొత్తం చెక్ చేసి పెడదాము, ఎలా ఉంది, ప్రాపర్గా వర్క్ అవుతుందా, ప్రాపర్గా కనిపిస్తుందా అని చెక్ చేసి పెడదామని వెయిట్ చేసి ఈ వీడియోని చేయడం జరిగిందండి. చూడండి, ఈ ఐ లబ్బర్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలా. ఈ లబ్బర్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం కొంచెం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలా. మాటికి అదే కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. అయితే మాత్రం మైక్రోస్కోప్ మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి. నేను ఆల్రెడీ ఓల్డ్ ఒక మైక్రోస్కోప్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను, ఇది లేటెస్ట్ది కాబట్టి బాగుంది. ఇది చూడండి, ఇప్పుడు నేను కింద లెన్స్ ఉంటుంది కదా దాన్ని ఫిట్ చేస్తున్నాను, దానికి కూడా వాడు ప్రొటెక్షన్ అంటే డస్ట్ పోకుండా ఆ విధంగా ఇచ్చాడు. నేను కింద నుంచి సెట్ చేశాను లెన్స్ని, అయితే మనకు లెన్స్ కింద నుంచి నాకు సెట్టింగ్ అవ్వలేదు, దానికోసం బయటికి తీసేసి మళ్ళీ కరెక్ట్ వేలో పెట్టి దాన్ని ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం తేడా వస్తే మనకు థ్రెడ్లు అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, దానికోసం ప్రాపర్గా బయటికి తీసి నీట్గా ఫిట్ చేసి మళ్ళీ దీన్ని స్టాండ్లో అయితే కూర్చోబెట్టడం జరుగుతుంది. సైడ్లో ఒక స్క్రూ ఇస్తాడు, దాన్ని టైట్ చేసుకుంటే మనకు లెన్స్ అయితే పైన మైక్రోస్కోప్ అయితే అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ ఫిట్టింగ్ అంతా అయిపోయింది. దీన్ని నేను మన మెయిన్ రిపేరింగ్ సెక్షన్ దగ్గరికి తీసుకుపోయి పెట్టి దాన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి పైన కెమెరా అండి, మనం రికార్డింగ్ చేసుకోవడానికి కానీ, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మానిటర్లో చూసుకోవడానికి కానీ, లేదా ఎల్సీడీలో చూసుకోవడానికి ఇక పైన కెమెరా తగిలించి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మనం ఎల్ఈడి లైట్ ఉంటుంది కదా అదైతే ఫిట్ చేస్తున్నాం. ఈ ఎల్ఈడి లైట్లో కూడా మనకు లైట్ దగ్గరే బ్రైట్నెస్ పెరిగేది తగ్గేది అన్నీ ఇచ్చినాడండి. ఎల్ఈడి లైట్లు కూడా బాగున్నాయి, ఎక్కువ వెలుతురు కూడా వస్తుంది, నాకైతే బాగా అనిపించింది ఇది.
చూడండి, దీన్ని అయితే ఇట్లా సైడ్లో స్క్రూ ఇస్తాడు. ఈ విధంగా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ చేసుకొని పెట్టాలా. చూద్దాం. మనమైతే మొత్తం సక్సెస్ఫుల్గా దీన్ని ఫిట్టింగ్ అయితే చేసామండి. ఈ మైక్రోస్కోప్కి మనం బ్యాలెన్స్ ఉండేది పైన కెమెరా పెట్టి మనం మానిటర్లో కానీ లేదంటే ఎల్సిడి టీవీలో కానీ చూసుకోవచ్చు. అది కూడా మన దగ్గర కెమెరా కూడా ఉంది మన దగ్గర. దాన్ని కూడా ఫిట్ చేసి చూపిస్తాను నేను. అండ్ నేను ఓల్డ్ మైక్రోస్కోప్ వాడేటప్పుడు దాన్ని సెట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి. పైన కెమెరా ఫిట్ చేశాను చూడండి. ఈ విధంగా ఫిట్ చేసుకొని మన మానిటర్లో ఈ విధంగా చూసుకోవచ్చు. అయితే బ్రైట్నెస్ క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. ఈ మైక్రోస్కోప్ మోడల్ వచ్చేసి RF47050 Pro అండి. ఇదైతే బాగుంది మైక్రోస్కోప్. నేను తీసుకోవడం జరిగింది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని తీసుకోవచ్చు. చూడండి, మనకు మానిటర్లో కూడా బాగా క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.